ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ బ్రహ్మయ్య దిగులు. రచన జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నందవరం అనే ఊళ్ళో ఉండే బ్రహ్మయ్య చాలా మంచివాడు. ఇరుగు పొరుగులకు సహాయపడడంలోనే ఆయనకు ఆనందం ఎక్కువ. ఆ విధంగా ఆయన ఎందరికో సహాయపడ్డాడు. కానీ ఆయన వల్ల సాయం పొందిన వాళ్ళు ఆయనతో మంచిగా ఉండడం లేదు. అందువల్ల బ్రహ్మయ్య ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. వాణి బ్రహ్మయ్యకు అనుకూలవతి అయిన భార్య. ఆమె భర్త దిగులుగా ఉండడాన్ని భరించలేకపోయేది. ఆమె బ్రహ్మయ్యతో, ఇతరులకు సహాయపడడం వల్ల నీకు సంతోషం కంటే దిగులే ఎక్కువ కలుగుతున్నది. ఇక నుంచి నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు, ఇతరుల గురించి పట్టించుకోకు అని తరచుగా చెబుతుండేది. ఇలా విని విని కొన్నాళ్లకు బ్రహ్మయ్య పెళ్ళాం చెప్పినట్టు చేయాలన్న గట్టి నిర్ణయానికి వచ్చాడు. ఇలాంటి సమయంలో బ్రహ్మయ్య ఎదురింట్లో ఉండే శివయ్య పట్టణానికి తరలి వెడుతూ తన ఇల్లు అమ్మిపెట్టే బాధ్యతను బ్రహ్మయ్యకు అప్పగించాలనుకున్నాడు. అయితే బ్రహ్మయ్య, నేనెవరికి సహాయపడినా వాళ్లతో గొడవలు వస్తున్నాయి, ఊరొదిలి వెళ్ళిపోతున్నా, నీతో అలా జరగడం ఇష్టం లేదు, ఏమీ అనుకోక ఈ పని ఇంకెవరికైనా అప్పజెప్పు అని శివయ్యకు ఖచ్చితంగా చెప్పేశాడు. శివయ్య నవ్వి, సరే, ఇంటికి తాళం పెట్టి వెడతాను. నీ మంచితనం గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నిన్ను అపార్థం చేసుకోను. ఎవరైనా ఇల్లు కావాలంటూ వస్తే వాడకు పత్రం రాసిచ్చి పట్నం పంపు. బేరసారాలన్నీ నావేలే, కానీ నువ్వు పత్రం రాసిచ్చిన వారికే ఇల్లు అమ్ముతాను అని పట్నం ప్రయాణమయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు బ్రహ్మయ్య బావమరిది భీముడు తన మకం పొరుగురు నుంచి ఆ ఊరుకు మార్చాలనుకున్నాడు. అందువల్ల వాడు శివయ్య ఇల్లు కొనాలనుకున్నాడు. కానీ బ్రహ్మయ్య భీముడికి పత్రం రాసివ్వలేదు. తన వాళ్లకు సహాయపడితే శివయ్య అపార్థం చేసుకుంటాడని ఆయన భయం. బావా, ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఇది బంగారం లాంటి అవకాశం. మనం ఎదురెదురుగా ఉండవచ్చు. నువ్వు పత్రం రాస్తే ఆ శివయ్య ఎంత అడిగితే అంతా ఇచ్చి ఆ ఇల్లు కొంటాను అని భీముడు చెప్పాడు. బ్రహ్మయ్య పత్రం రాసివ్వడానికి ఒప్పుకోక, నువ్వు నా భార్యకు స్వయాన తమ్ముడివి, నాకు 4 కుటుంబాలకు సరిపడే పెద్దిల్లు ఉన్నది, నిన్ను వేరే ఇంట్లో ఉండనిస్తానా? మనం కలిసి ఉందాం, సరేనా అన్నాడు. బావ మనస్తత్వం తెలిసినా ఇల్లు తనకు దక్కనందుకు ఉక్రోషం వచ్చి భీముడు ఈ ఊరుకు మకాం మార్చే ఆలోచన మానుకున్నాడు. ఆ తర్వాత గోపయ్య అనేవాడు బ్రహ్మయ్య వద్దకు వచ్చి, అయ్యా, పేదవాణ్ణి, ఇల్లు కొందామంటే ఒక్కసారి డబ్బిచ్చుకోలేను. నువ్వు పత్రం రాసిచ్చిన వాడికి శివయ్య కాదనకుండా ఇల్లమ్ముతాడని తెలిసింది. నువ్వు దయ తలిస్తే నా కుటుంబం నీకు రుణపడి ఉంటుంది అన్నాడు. మామూలుగా ఎవరైనా డబ్బిచ్చి ఇల్లు కొంటే అది వేరే సంగతి. అలా కాక వాయిదాల పద్ధతి మీద ఇల్లు కొనుక్కునేందుకు పత్రం రాసిస్తే తను గోపయ్యకు సహాయపడినట్లే అవుతుంది. అందుకని బ్రహ్మయ్య ఆలోచనలో పడ్డాడు. మళ్ళీ వస్తానని గోపయ్య వెళ్ళిపోయాడు. కొంతసేపటికి గోపయ్య భార్య రుక్మిణి వచ్చి బ్రహ్మయ్య భార్య వాణిని కలుసుకుని, నా భర్త గుండె జబ్బు మనిషి, ఇంటి కోసం బెంగ పెట్టుకున్నాడు. సొంతిల్లుంటే దిగులు పోయి జబ్బు నయమవుతుందని వైద్యుడు చెప్పాడు. గుండె జబ్బు మనిషిని ఏ క్షణంలో ప్రాణం గుటుక్కుమంటుందోనని భయపడి మమ్మల్ని అద్దెంట్లోంచి పొమ్మంటున్నారు. ఇంకెవరూ మాకు ఇల్లు ఇవ్వమంటున్నారు. నీ భర్త సహాయపడితే మాకు ఒక సొంతిల్లు ఏర్పడుతుంది. నా భర్త ప్రాణాలు నీ భర్త చేతుల్లో ఉన్నాయి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది. ఇది విన్న వాణ్ణి జాలిపడి గోపయ్యకు పత్రం రాసివ్వమని భర్తను బలవంత పెట్టింది. బ్రహ్మయ్య గోపయ్యకు పత్రం రాసిచ్చాడు. గోపయ్య పట్నం వెళ్ళి 2 రోజుల్లో తిరిగి వచ్చి బ్రహ్మయ్యతో, నువ్వు మంచివాడువే, కానీ నీ స్నేహితుడు డబ్బు మనిషి, ఇల్లు 1000 వరహాలు, 2 వాయిదాల్లో మొత్తం డబ్బు కట్టేయాలట. మనిషి మర్యాద లేకుండా మాట్లాడాడు. అద్దె ఇంట్లో కాకపోతే చెట్టు కిందనైనా చస్తాను, కానీ ఈ ఇల్లు మాత్రం కొననని శపథం చేసి వచ్చేశాను అన్నాడు. గోపయ్య అసలే గుండె జబ్బు మనిషి, ఏమైపోతాడోనని బ్రహ్మయ్య భయపడి ఆ ఇల్లు ఎంత మంచిదో వాడికి నచ్చజెప్పాలని చూశాడు. నువ్వు వద్దంటే ఇంకా ఎక్కువ డబ్బిచ్చి కొనడానికి నా బావమరిది సిద్ధంగా ఉన్నాడని భయపెట్టాడు. దానితో గోపయ్య మెత్తపడ్డాడు. బ్రహ్మయ్య వాడి పరిస్థితి అంతా తెలియబరుస్తూ శివయ్యకు పత్రం రాసిచ్చాడు. ఆ తర్వాత గోపయ్య పట్నం వెళ్ళి వచ్చాడు. ఏమైందో వాడు బ్రహ్మయ్యకు చెప్పలేదు. అలా కొద్ది రోజులు గడిచాక గోపయ్య శివయ్య ఇల్లు కొన్నట్టు ఊళ్ళో చెప్పుకోసాగాడు. కొందరు గోపయ్యకు సహాయపడినందుకు బ్రహ్మయ్యను మెచ్చుకున్నారు. ఇల్లు కొని ఉంటే గోపయ్య మాట వరుసగా ఆ విషయం తనతో అని ఉంటాడని భావించిన బ్రహ్మయ్య
ఉండబట్టలేక ఏదో విధంగా విషయం తెలుసుకోవాలని ఒక రోజున గోపయ్య కుటుంబాన్ని తన ఇంటికి విందు భోజనానికి పిలిచాడు. వాళ్ళు వచ్చి విందు ఆరగించారే తప్ప ఇంటి గురించి ఒక్క మాట కూడా అనలేదు. అయితే గోపయ్య ఇల్లు కొన్న మాట నిజం. గృహప్రవేశానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాడు. బ్రహ్మయ్యలో మళ్ళీ దిగులు ప్రారంభమైంది. అది చూసి వాణ్ణి, ఈసారి సహాయానికి పురిగొల్పిన తప్పు నాది. అందుకు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. మనం తెలివి తక్కువ వాళ్ళం. అందువల్లనే మన నుంచి సాయం పొందిన వాళ్ళు మన మనసుల్ని అకారణంగా కష్టపెడుతున్నారు. దీనికి ఏం చేయాలో మనకు తెలియదు. ఆ తెలివి నా తమ్ముడికుంది. అవసరానికి మన చుట్టూ తిరిగి అవసరం తీరాక మన మొహం చూడని ఇలాంటి వాడితో ఎలా వ్యవహరించాలో వాడికి బాగా తెలుసు. వాడిని కొన్నాళ్ల పాటు మన ఇంట్లో ఉండమందాం అన్నది. ఇందుకు బ్రహ్మయ్య చిరాగ్గా, వాడిని మనతో ఉండమని ఎప్పుడో చెప్పాను, కానీ వాడే వినలేదు అన్నాడు. అలా కాదు, దయాధర్మ భిక్షంగా మన ఇంట్లో ఉండమంటే వాడెందుకుంటాడు? మన ఇబ్బందులు చెప్పి సాయంగా రమ్మంటే వచ్చి ఉంటాడు అన్నది వాణి. బ్రహ్మయ్య సరేనన్నాడు. భీముడికి విషయం తెలియగానే వాడు తన మకం బావింటికి మార్చేశాడు. ఇంటి పత్తనమంతా తనే తీసుకున్నాడు. ఇంతలో ఒక రోజున గోపయ్య వాడింటికి వచ్చాడు. భీముడు వాడిని గుమ్మంలో ఆపి విషయం అడిగాడు. రేపే గృహప్రవేశం అని బ్రహ్మయ్యను పిలవడానికి వచ్చానని అన్నాడు గోపయ్య. బావకు ఒంట్లో బాగోలేదు. నువ్వు చెప్పింది ఆయనకు చెబుతాన్లే, ఇక వెళ్ళు అన్నాడు భీముడు. గోపయ్య వెళ్ళిపోయాడు. మర్నాడు బ్రహ్మయ్య వాళ్ళ ఎదురింట్లో గృహప్రవేశం ఆర్భాటంగా జరిగింది. దానికి ఊళ్ళో వాళ్ళు చాలామంది వచ్చారు. బ్రహ్మయ్య ఇంట్లో వాళ్ళెవరూ వెళ్ళలేదు. ఈ సంగతి చాలామంది విడ్డూరంగా చెప్పుకున్నారు. మర్నాడు వీధిలో కనబడితే ఎరిగినవాడొకడు భీముడిని గృహప్రవేశం గురించి అడిగాడు. ఆ గోపయ్య బావను పిలవలేదు అన్నాడు భీముడు. అదే సమయంలో అటుగా వీధిన పోతున్న గోపయ్య ఇది విని, అబద్ధం, పిలవడానికి మీ ఇంటికి వస్తే నీ బావకు ఒంట్లో బాగోలేదన్నావు కదా, నేను చెబుతానని నన్ను వెళ్ళమన్నావు కూడాను అన్నాడు కోపంగా. ఒంట్లో బాగోలేదంటే వెళ్ళి బావను పలకరించి ఎలా ఉన్నదని అడుగుతావనుకున్నాను. అలా చేయకపోవడంతో నువ్వంతగా ఆయనకు దగ్గరవాడివి కాదనుకుని గృహప్రవేశం సంగతి ఆయనకు చెప్పలేదు. అయినా బావ ఆరోగ్యం మర్నాటికి బాగుపడలేదు అన్నాడు భీముడు. అయితే ఆ విషయం గృహప్రవేశం నాడే నువ్వు వచ్చి చెబితే పిలిచినందుకు మర్యాదగా ఉండేది అన్నాడు గోపయ్య నిందను భీముడు పైకి తోస్తూ. భీముడు పెద్దగా నవ్వి, బావకు చెప్పమన్నావు గాని మాట వరుసకైనా నన్ను కూడా రమ్మని చెప్పావా? పిలవని చోటుకు నేనెలా వస్తాను అన్నాడు. గోపయ్యకు ఏమనాలో తోచక తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చాక భీముడు జరిగినదంతా బ్రహ్మయ్యకు చెప్పాడు. బ్రహ్మయ్య కలవరపడి, ఎందుకురా ఉత్తపుణ్యాన వాడి మీద పగ సాధిస్తావు? పాపం చేస్తే వాడే అష్టకష్టాల పాలవుతాడు అంటూ బావమరిదిని మందలించాడు. దానికి భీముడు, నాకు గోపయ్య మీద పగదేనికి? అసలు నాకు వాడికి ఏమిటి సంబంధం? స్నేహితులను కష్టాల్లో ఆదుకోవాలి, సుఖాల్లో జతకూడాలి, శత్రువుల్ని దూరంగా ఉంచాలి. గోపయ్య మనకు మిత్రుడు కాదు, శత్రువు కాదు. వాడిని గురించిన ఆలోచనే మనకు ఉండకూడదు. కలుసుకున్నప్పుడు పలకరిస్తాం, సాయం అడిగితే చేతనైనది చేస్తాం. ఆ తరువాత వాడి గురించి పట్టించుకోకూడదు. అది తెలివైన వాడు చేసే పని. నేను అదే చేశాను అన్నాడు. ఇది వినగానే బ్రహ్మయ్యకు తనలోని లోపం తెలిసి వచ్చింది. సాయం చేసిన వాళ్ళందరినీ తనవాళ్ళు అనుకుంటూ వాళ్ళ కష్టసుఖాలలో పాలు పంచుకోవాలని కోరుకోవడం వల్ల తానెప్పుడూ సంతోషంగా ఉండలేకపోతున్నాడు. భీముడు చెప్పిన ప్రకారం చేస్తే తనకే దిగులు ఉండదు. కథ సమాప్తం. మీ కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.